మేడం చూస్తున్నాం లేఖ వాళ్ళ తండ్రికి రాసిన లేసిన పొలిటికల్గా చర్చకు దారిస్తుంది. ప్రధానంగా బీజేపీని కూడా కొన్ని కోడ్ చేస్తానులో పాయింట్ చేసింది. ఆ లేఖకు సంబంధించి మీరు ఏం చెప్తారు మేడం? ఒక కూతురు తండ్రికి రాసింది లేఖ అంటే వాళ్ళ మధ్యలో ఏం డిఫరెన్సెస్ ఉన్నాయో మరి ఈ లేఖ ఎందుకు రాయాల్సి వచ్చిందో వాళ్ళు తండ్రి కానీ కూతురు కానీ బయటకు వచ్చి చెప్తే తప్ప తెలియదు. తండ్రి కూతుర్ల మధ్యలో ఆ కలుసుకునేటటువంటి పరిస్థితి ఎందుకు లేకుండా పోయింది, లేఖ ఎందుకు రాయాల్సి వచ్చింది అనేది వాళ్ళు తెలపాల్సినటువంటి అవసరం ఉంది. తండ్రి కూతురు ఎనీ టైం ఆమె పోవచ్చు, మాట్లాడవచ్చు, డిస్కషన్ చేయొచ్చు. లేఖ రాసి బయటికి లీక్ చేసి దీంట్లో ఉద్దేశం ఏంది? లేఖ రాసి ఆ లేఖని మళ్ళీ బయటికి ఎట్లా వచ్చింది? లేఖ ఎవరి ద్వారా వచ్చింది? ఎవరు లీక్ చేసిండ్రు? లేదా ఈ లేఖని ఉద్దేశపూర్వకంగానే ఏమైనా రాయించిండ్రా? రాజకీయంలో ఒక కుట్రలో భాగంగా ఇది కూడా ఏమైనా చేసిండ్రా? అనేక అనుమానాలు ఉన్నాయి. లేఖ విషయాలు వాళ్ళిద్దరు తండ్రి కూతుళ్ళు స్పందిస్తే తప్ప దీంట్లో అనేక విషయాలు బయటికి వస్తాయి. ఎందుకు వచ్చింది లేఖ బయటికి అనేది. సో తండ్రికి రాసిన లేఖ తండ్రి దగ్గర ఉండాలి, తండ్రికి ముట్టాలి. కానీ మధ్యలో ఇంకెవరికో బయటికి ఎట్లా పోయిందా లేఖ? లేదా ఈమెనన్నా లీక్ చేసి ఉండాలి, లేదా వాళ్ళ నాయనన్నా లీక్ చేసి ఉండాలి, లేకుంటే మధ్యలో వాళ్ళ అన్ననన్నా లీక్ చేసి ఉండాలా, వాళ్ళ కుటుంబ సభ్యులని ఎవరైనా ఉద్దేశపూర్వకంగా లీక్ చేసి ఉండాలా. అసలు దీంట్లో వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్సెస్ వల్ల ఈ లేఖ బయటికి వచ్చిందా, లేదా ఉద్దేశపూర్వకంగానే ఈ లేఖని బయటికి లీక్ చేసి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటై ఎన్నికల ముందు ఒకటై, ఏ విధంగా అసెంబ్లీ ఎన్నికల ముందు ఇద్దరు ఒకటై బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అనేటటువంటి పాట పాడినరో మళ్ళీ ఇప్పుడు ఆ పాటకు తెరలేపడానికి ఏమన్నా ఈ లేఖను సంధించిండ్రా? అనేక అనుమానాలు ఉన్నాయి దీంట్లో. తండ్రి కూతురు స్పందిస్తే తప్ప దీంట్లో వాస్తవాలు బయటికి రావు ఏంటనేది. సో ఏది ఏమైనప్పటికీ దాంట్లో ఆ లేఖలో ఆమె రాసినటువంటి అనేక విషయాలు భారతీయ జనతా పార్టీ విషయానికి వస్తే ఆమె అరెస్టుకు భారతీయ జనతా పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. ఆమె ఎదుర్కొంటున్నటువంటి ఆరోపణల మీద కేసులైనాయి, విచారణ జరిగింది, జైలుకు పోయి వచ్చింది. భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధం? దాంట్లో భారతీయ జనతా పార్టీకి ఎలాంటి సంబంధమే లేదు. ఇంకొకటి, ఆమె దగ్గర అవుతున్నాడు వాళ్ళ నాయన దగ్గర అవుతున్నాడా ఎవరి దగ్గర? భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఒకటే సింగిల్గా పోటీ చేసింది, పార్లమెంట్లో సింగిల్గా పోటీ చేసింది, మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో సింగిల్గా పోటీ చేసింది, మొన్న జిహెచ్ఎంసీలో ఎమ్మెల్సీ లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా మాకు బలం లేకపోయినా సింగిల్గానే పోటీ చేసినాం. సో ఇవన్నీ కూడా కేవలం పొలిటికల్ ఎత్తుగడలో భాగంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో పెద్ద ఎత్తున ఇవాళ పుంజుకుంటా ఉంది, పెద్ద ఎత్తున తన బలాన్ని పెంచుకుంటా ఉంది అనేటటువంటి దీంతో కుట్రలో భాగంగానే వీళ్ళు ఈ లేఖని సంధించిందేమనేటటువంటి అనుమానం మాకు కలుగుతుంది.